హాయ్ సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఆయన సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరపడం సరికాదు అని కొద్ది పెద్ద పెద్ద వాళ్ళు విమర్శలు చేస్తున్నారు సార్. అది మరి కరెక్ట్ అంటారా కాదంటారా మీ లెక్క ప్రకారం? ఒక రకం చూస్తే కరెక్టే అది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఆయన తను ఏ రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆల్రెడీ అమరావతి డెవలప్ అవ్వట్లేదు, వెనకబడుతుంది అని అందరు గగ్గోలు పెడుతున్నారు, ప్రజలు ప్రతిపక్షాలు కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో ఆయన ఈవెంట్స్ అనేటువంటివి, ఫిల్మ్ ఈవెంట్స్ అనేటువంటివి విజయవాడలో కానీ అమరావతి దగ్గర పెడితే ఎక్కువ డెవలప్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, అక్కడ హోటల్స్ రంగం కానీ, ఆతిథ్య రంగం అంతా డెవలప్ అవుతుంది. అలా కాకుండా ఆయన హైదరాబాద్ లో పెట్టడం ఏంటి? ఇది నిజంగా కూడా అమరావతి వాసులు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పటికి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ లోనే ఉంది, అమరావతికి ఇంకా రాలేదు అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. లేకపోతే అమరావతిలో తగినటువంటి స్టాండర్డ్స్ లేవా, ఇది కూడా ఒక కారణము. సో అతను హైదరాబాద్ లో పెట్టడం మటుకు చాలా మంది ఆంధ్ర ప్రజల మటుకు డిసప్పాయింట్ గురి చేసింది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అస్త్రం కూడా ఆయన ఇచ్చినట్టు అయింది. ఇంకా సార్, హైదరాబాద్ వదిలి ఉండలేకపోతున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు సార్ మన తెలుగుదేశం వాళ్ళు గాని, జనసేన వాళ్ళు గాని. మరి దాని గురించి ఏమంటారు సార్? తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చేస్తున్నారు అని అంటే మీరు రావాలి ఖచ్చితంగా. ఇక్కడ అంటే మీరు ఎంత సంపాదించేం లాభం చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి శాలరీలు తీసుకుంటున్నారు, ఇక్కడ ఖర్చు పెడుతున్నారు, ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తున్నారు. మాకేంటి లాభం? ఏపీకి ఏంటి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకున్నా కానీ తినే తిండి గింజ కాడ నుంచి వేసుకునే చెప్పుల వరకు ఏపీలోనే ఖర్చు పెడుతున్నారు. ఆల్ ట్యాక్స్ బెనిఫిట్స్ టు ఏపీ. మీరేం చేస్తున్నారు? ఏదో ఉన్నాయి కదా, మీ సొంత డబ్బులని పెట్టుకొని వస్తున్నారు. ఏదో ఉంది కదా హైదరాబాద్ అని చెప్పి వచ్చేసి మీకు ఏదైతే కావాలనుకున్నారు కొనుక్కేసుకొని మళ్ళీ వచ్చేస్తున్నారు. అక్కడికి ఏం లాభం? డెవలప్మెంట్ అయింది రాజధాని ఏం డెవలప్మెంట్ అయింది? మీరేమన్నా అక్కడ ఉండి కూనుకొని చేస్తే అవుద్ది. ఎంతసేపు హైదరాబాదే డెవలప్ అయింది కానీ అమరావతి కాదు. ఇప్పటికైనా కూటమి నేతలు మారి ప్రతి ఒక్కరు పూనుకొని అమరావతిని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అమరావతిని చట్టం చేయండి, ముందు చట్టం చేసి డెవలప్ చేయండి. ఏంటంటే కొంతమంది మటుకు ట్రోల్ చేస్తున్నారు, తెలంగాణలో ఇంకా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా బాగలేదని కొంతమంది ఫ్యాన్స్ చేసే అవకాశం కూడా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక అందరూ కత్తులు చేపట్టాల్సిన అవసరం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఓజీలో ఆయన ఎట్లాగా గంభీర్ లాగా కత్తి పట్టుకొని తిరుగుతున్నాడో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అందరూ కత్తులు పట్టుకొని తిరుగుతారు. ఎవరైనా నెగిటివ్ ట్రోల్ చేసినా, సినిమా గురించి తొక్కేయడానికి ప్రయత్నం చేసినా కత్తులతో వాళ్ళకి దాడి చేసే అవకాశం ఉంది. స్క్రీన్ అతను ఎవరు? సిల్వర్ స్క్రీన్ కి హీరో కనుక అతను స్క్రీన్ మీద ఎలా వచ్చినా ఇబ్బంది లేదు. స్క్రీన్ వరకు అతను కత్తి పట్టుకొని వచ్చినా, గన్ను పట్టుకొని వచ్చినా, గొడ్డలు పట్టుకొని వచ్చినా, తల్వార్ పట్టుకొని వచ్చినా, తలకాయ పట్టుకొని వచ్చినా అతను స్క్రీన్ మొత్తం కరెక్ట్ అవుతుంది. అతను రాజకీయాల పరంగా రాడేలాగా, రాజకీయాల పరంగా ఎలా ఉండాలో అలాగే ఉంటారు. పబ్లిక్ లోకి ఇలా కత్తులు తీసుకొని రావడం కరెక్ట్ కాదని అనుకున్నాను. అదే అందరు పట్టుకున్నారు బాబు కెమెరా. అతను నిన్న మొన్న వచ్చిన హీరోనారా కావాలని స్ట్రెంత్ కొంటా అనడానికి? ఎప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం వచ్చిన హీరో. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హిట్ అయిన హీరో. అటువంటి అతను పట్టుకొని అవి ఇవి అని అనడానికి ఎలా మాట్లాడతారయ్యా? అది కాదులే కదా, అంత ఫేక్లే. కానీ అస్సలు గూస్ బంప్స్ వచ్చాయి, కళ్ళు ఆర్పబుద్ధి కాలేదు. కళ్ళు ఆర్పితే ఎక్కడ మిస్ అవుతాం అన్నంతటి ఆనందాన్ని ఇచ్చాయన్నమాట. గుడ్లు లాగా వేసుకొని చూసాం, ఇలా ఆరిపోయామంటే మిస్ అయిపోతాం. జపాన్ భాషలో ఒక డైలాగ్ వదిలేరు మేడం, విన్నారా? విన్నాం. చెప్పగలరా? అది అవసరమా? ఆయనకు వచ్చింది వదిలేరు. లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. ఆ లుక్సే కానీ, ఆ కత్తి తిప్పడమే కానీ, అలా మన ఈవెంట్లో ఏదో మామూలుగా తిప్పలేదు ఆయన. ఒక్కసారిగా అతను 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళినంత ఒక ఖుషిని కల్పించింది.